ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మారనాథా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలంలో మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎలా కలుసుకోలేదు కదా అని మీరు అంటారేమో, కానీ ఆత్మలో కలుసుకున్నాం. కొంతమంది కరెంటు పోయిందని బాధపడుతుంటారేమో, అయినప్పటికీ పర్లేదు, ఈ కార్యక్రమం మళ్ళీ చూడొచ్చు. మీరు సాయంత్రం చూడొచ్చు, లేదంటే మీ మొబైల్లోంచి స్ట్రీమింగ్ ద్వారా మీరు ఈ కార్యక్రమాన్ని స్ట్రీమింగ్ చేయబడడం ద్వారా ఈ కార్యక్రమాన్ని మీరు చూడొచ్చు. ఇది మిస్ కాదు. యూ విల్ నాట్ మిస్. యూ విల్ గెట్ దిస్ ప్రోగ్రామ్. యూ విల్ గెట్ గాడ్స్ మెసేజ్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమంలోంచి దేవుని సందేశాన్ని మీరు పొందుకుంటారు, దేవుని సత్యాన్ని పొందుకుంటారు, ఉపదేశాన్ని పొందుకుంటారు. గ్యారంటీ. దట్స్ ఈ సందేశంలోంచి మీరు ఒక ప్రవచనాన్ని, ఈ సందేశం దేవుని సందేశంలోంచి, దేవుని వాక్యంలోంచి యూ విల్ గెట్ సంథింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలోంచి, మీ వ్యక్తిగతమైన ధ్యానములో నుంచి. వ్యక్తిగతమైన ధ్యానం చేస్తున్నారా? చేశారా? ఆరంభించారా? ఆరంభించకపోతే దయచేసి ఆరంభించండి. ప్రతిరోజు చదవండి. ఒకవేళ ఈ కార్యక్రమం 8:30కి అయిపోతుంది, మనం కలిసి ఒక అరగంట సేపు గడపబోతున్నాం. 26-29 నిమిషాలు గడపబోతున్నాం. తర్వాత మీరు అలాగే వెళ్లకుండా ఉన్న పాటునే ఆ యోహాను సువార్త 2వ అధ్యాయం మళ్ళీ చదవడానికి ప్రయత్నం చేయండి. ఆలోచించండి, ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి. దేవుని అడగండి, దేవా మాతో మాట్లాడమని అడగండి, దేవా మమ్మల్ని దర్శించమని అడగండి. అలా అడిగినప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, బలపరుస్తాడు. లేఖనైశ్వర్యము కలిగిన వాళ్ళుగా, అనగా క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించాలి. ఈ కార్యక్రమాన్ని వేరు వేరు ప్రజలు చూస్తున్నారు, ప్రభువుని స్తుతిస్తున్నారు. వారందరికీ ప్రత్యేకమైన వందనాలండి. అక్కడెక్కడ వెళ్ళినప్పుడు, నేను కొన్ని దినాల క్రితం హైదరాబాద్లోని యాదగిరి గుట్టకి వెళ్ళినప్పుడు సహోదరి అమ్మాయి ఆశ్చర్యపోతూ యూట్యూబ్ పాస్టర్ వస్తున్నాడు సంతోషంగా వచ్చింది. నా పేరు కూడా మర్చిపోయే అమ్మాయి. దేవుని ప్రజలలాగా అక్కడక్కడ దేవుని మాటలు వింటున్నారు. వారందరిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రభు చిత్తమైతే ఇక జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్లోంచి కూడా, అక్కడ కూడా సెపరేట్ ఒక మెసేజ్, శాంతి టీవీలోంచి ఒక మెసేజ్, ఇక్కడ నుంచి ఒక మెసేజ్, ఇలాగా యూట్యూబ్లోంచి, ఇలాగ వేరు వేరు మాధ్యమాల్లో ప్రభు చిత్తమైతే వేరే ఛానల్స్లోంచి కూడా ఇవ్వడానికి ప్రభు ఆర్థిక వనరులు మీరు సమకూర్చాలని మీరందరూ ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. మీ ప్రార్థన కోరుకుంటున్నాను. మీ డబ్బు, మీ స్పాన్సరింగ్లో నాకు వద్దు. నా దగ్గర అంత ఉందని కాదు, నేను గర్వంతో మాట్లాడడం లేదు. స్పాన్సరింగ్ చేయండి, మీ స్థానిక సంఘానికి చేయండి. స్పాన్సరింగ్ చేయండి మీ స్థానిక సంఘ కాపరికి. దశమ భాగాలు మీ సంఘ కాపరికి ఇవ్వండి. ఆయన పోషించబడాలి. కానీ ఇటువంటి చిన్న పరిచర్యలకు ఒకవేళ మీ ఆదాయంలోంచి ఇంకా ఎక్స్ట్రా వనరులు ఏమన్నా ఉంటే మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. ఇక్కడ ఫోన్పేలు, గూగుల్ పే నంబర్లు ఏం పెట్టడం లేదు, బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఏం పెట్టడం లేదు. కారణం ఏంటంటే గాడ్ ఈజ్ అవర్ స్పాన్సర్. దేవుడు మా స్పాన్సర్ అయినాడు. ఇది వాస్తవం. హల్లెలూయా. దేవుడు మాకు మాత్రమే కాదు, నాకు మాత్రమే కాదు, అందరికీ స్పాన్సర్. హీ కెన్ స్పాన్సర్ ఎనీవన్. ఏ ఛానల్లో ప్రసంగించాలన్నా, ఏ ఊర్లో ప్రసంగించాలన్నా, ఏ వేదిక మీద ప్రసంగించాలన్నా ఆత్మీయ, ఆర్థిక, మానసిక స్పాన్సర్ ఆయన. మనిషి ఆర్థిక స్పాన్సర్గా, ఫైనాన్షియల్ స్పాన్సర్గా ఉండొచ్చేమో, కానీ దేవుడు, గాడ్ ఈజ్ అవర్ స్పిరిచువల్, ఫిజికల్ అండ్ సైకలాజికల్, మెంటల్ స్పాన్సర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అసలు సిసలైన స్పాన్సర్ దేవుడే. దేవుడిని వదిలిపెట్టేసి మీరు డబ్బులు పంపించండి అని అడుక్కోవడం, లేకపోతే భిక్షమెత్తడం, యాచించడం, దాన్ని ఫండ్ రైజింగ్ అని పేరు పెట్టడం, ఇవన్నీ వాక్యానికి విరుద్ధం. కనుక యెహోవా ఈరే మన పోషకుడు. రండి మనం దేవుని వాక్యాన్ని విందాం. గత దినం
అనగా నిన్నటి దినం, అనగా 751 ఎపిసోడ్లో యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఆధారంగా చేసుకొని మనం కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. ఆంతర్యములోని క్రియలు, ఇన్నర్ వర్క్స్. ఒకటి బాణలోని క్రియ, మార్పు ఏంటంటే లోపల ఉన్న నీళ్లు ఏదో జరిగింది, నీళ్ళలో మార్పు జరిగింది. నీళ్ళలో మార్పులు జరిగి నీళ్లు ద్రాక్షారసంగా మారాయి. అనగా ఆత్మ అయిన దేవుడు నీళ్లను పొదిగినట్టున్నాడు, అందుకని నీళ్లు ద్రాక్షారసమైనవి. అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడగా, అనగా దేవుడు పొదగగా సృష్టి కలిగినట్లుగా దేవుని కార్యం జరిగింది అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసును బట్టి దేవుని కార్యం జరిగింది. రెండవది ఆంతర్యములోని మరొక క్రియ ఏంటంటే ఎదుగుదల, గ్రోత్, ఇన్నర్ గ్రోయింగ్. ఇన్నర్ చేంజింగ్ మాత్రమే కాదు, ఇన్నర్ గ్రోయింగ్ కూడా జరిగింది. మూడవది మనం ఆలోచించిన విషయం ఇన్నర్ బర్నింగ్, మండింది, మంట. భౌతికమైన మంట కాదు, మంట దైవ సాన్నిధ్యానికి గుర్తుగా ఉంది. ఆ మంట లోపల మండింది. అందుకనే భక్తుడు పాడతాడు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించని. మండించబడాలి వాక్యం వినడం ద్వారా. వింటున్నప్పుడు వారు హృదయమందు పొడవబడిన వారై, నరకబడిన వారై, గుచ్చబడిన వారై అన్నట్లుగా అలాంటి అనుభవాల్లోకి వద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అలా మనల్ని దర్శించాలి. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 2nd చాప్టర్. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో, ఆ ద్రాక్షారసము ఎక్కడి నుంచి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు, ద్రాక్షారసమైన నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. And when they poured out their pitchers for the master of ceremonies to sample, the water had become wine. When he tasted the water that had become wine, the master of ceremonies was impressed with its quality. Although he did not know where the wine had come from, only the servers knew. He called the bridegroom over. Stotram. Hallelujah. He tasted the wine. స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట మనం ఆలోచిస్తున్న ఒక మాట, గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు, స్తోత్రం, హల్లెలూయా. రుచి చూచిన తర్వాత ఆ ప్రధాని యొక్క స్పందన, ప్రధాని అంటే ప్రధానమంత్రి కాదు, విందు ప్రధాని, మాస్టర్ ఆఫ్ సెరిమనీస్, లేకపోతే ఆ కార్యక్రమం యొక్క ఇన్ఛార్జ్ అనుకోండి, అధ్యక్షుడు అనుకోండి. రుచి చూచినప్పుడు, ద్రాక్షారసము రుచి చూచినప్పుడు ఆయన ఎగ్జైట్ అయ్యాడు, ఆశ్చర్యపోయాడు, షాక్ అయ్యాడు. పెళ్లి కుమారుడిని పిలిచాడు. హలో, రావయ్యా బాబు, స్టేజ్ మీద ఉన్న పెళ్లి కుమారుడా, రా, కమాన్ మై డియర్ బాయ్, మై డియర్ యంగ్ మ్యాన్, రా పిలిచాడు. దేవుని స్తోత్రం. ఎందుకు పిలిచాడు? ఏంటిదంతా? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఇక్కడ ఏం జరుగుతుంది బాబు? మిరకులస్ అట్మాస్ఫియర్ ఇక్కడ కనిపిస్తుంది. నీళ్ళేంటి, ద్రాక్షారసం కావడం ఏంటి? ఇది కళ, నిజమా? అర్థం కావడం లేదు. కొత్త ద్రాక్షారసము కొత్త లోకంలోకి నడిపిస్తున్నట్టుంది. ఈ అధ్యాయంలో కొత్త దేవాలయపు యొక్క ప్రస్తావన మనం చూస్తున్నాం. కొత్త వ్యక్తిగా యేసు ప్రభు ఇక్కడ కనిపిస్తున్నాడు. కొత్త వ్యక్తిగా ఉన్నటువంటి యేసు కొత్త శిష్యుల్ని వేసుకొని కొత్త ద్రాక్షారసాన్ని చూపించినప్పుడు కొత్త లోకంలో విహరించినట్టుగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు, అతడు రుచి చూసినప్పుడు, టేస్టింగ్, రుచి చూడడం, మన టైటిల్ అదే, రుచి చూడడం, టేస్టింగ్. రుచి చూడడం అని చెప్పినప్పుడు మనకు ఆ పాట మనసులో వస్తుంది. రుచి చూచి ఎరిగి తిని
యెహోవా ఉత్తముడనియు. ఏంటట? రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. రుచి చూడాలి. దేవుని బిడ్డలు వేటిని రుచి చూడాలి? అదేంటండి, ఇది కూడా ప్రసంగమేనా? దేవుని బిడ్డలు రుచి చూడడం ఏందండి అని మీరు అడుగుతారేమో. రుచి చూడడం అనేది ఆడోళ్ళు వంటగదిలో చేసే పని కదా, దానికి మనకెందుకు ఇన్వాల్వ్మెంటు? ఎవరో ఒక ఆయన గురించి చెప్పారు, ఆయన రుచి చూడకుండానే వాసనను బట్టి కారం ఎక్కువ ఉందో ఉప్పు ఉందో మొత్తం చెప్పేస్తాడట. వాళ్ళు అటువంటి వాళ్ళు నిజంగా ఉన్నారో అది అతిశయోక్తిగా చెప్పారో మరి మనకు తెలియదు, కానీ రుచి చూస్తున్నారు. రుచి చూడాలి. రుచి చూడడం అంటే టేస్టింగ్, ఎక్స్పీరియన్సింగ్, అనుభవించడం. రుచి చూడాలి, తెలుసుకోవాలి. నోయింగ్, ఒక పర్సనల్ నాలెడ్జ్ అది. ఆ విందు ప్రధాని అక్షరార్థమైన రసాన్ని రుచి చూశాడు, బాగానే ఉంది. కానీ విశ్వాసి రుచి చూడాల్సినటువంటి విషయాలు ఏంటి? 4 విషయాలు, 4 ప్రాముఖ్యమైన విషయాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాట చెప్పినప్పుడు నా మనసులో మరొక మాట కూడా గుర్తొస్తుంది. ఆదికాండము 25వ అధ్యాయము 28వ వచనంలో ఉన్న మాట. స్తోత్రం. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును, ఇస్సాకు ఏశావు అనేటువంటి తన పెద్ద కుమారుడు తీసుకొచ్చినటువంటి వేట మాంసం తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. తింటున్నాడు కాబట్టి ప్రేమించాడు. తిండిని బట్టి ప్రేమించాడు. తిండిని బట్టి తనయుణ్ణి ప్రేమిస్తారు. తండ్రి తీసుకొచ్చే తిండి పదార్థాలను బట్టి తండ్రిని ప్రేమిస్తారు బిడ్డలు. ఇక్కడ రివర్స్గా పెద్ద కుమారుడు తెచ్చేటువంటి, అనగా చిన్న కుమారుడు పెట్టేటువంటి కూరగాయలను బట్టి కాదు, భార్య పెట్టేటువంటి శాకాహార భోజనాన్ని బట్టి కాదు, కానీ పెద్ద కుమారుడు అడవిలోకి వెళ్ళి వేటాడి తీసుకొచ్చేటువంటి ఆ మాంసాన్ని బట్టి తిని, మాంసాన్ని బట్టి మాంసాయుక్తమైనటువంటి తన కుమారుణ్ణి ప్రేమించాడు. మాంసం మాంసమునే ప్రేమిస్తుంది, శరీరము శరీరమునే ప్రేమిస్తుంది, శరీరము శరీరమునే కోరుతుంది, ఆత్మ ఆత్మను కోరుతుంది. శరీరానుసారమైన మనసు కలిగిన వారు శరీరానుసారమైన వాటి మీద మనసు పెడతారు. కానీ ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పదలిచాను. రుచి చూడడం అని అన్నప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ రాయబడింది, హీ యూస్ టు హ్యావ్ ద టేస్ట్ ఆఫ్ ద గేమ్. టేస్ట్ ఆఫ్ ద గేమ్ అన్నది ఏంటిది? టేస్ట్ ఆఫ్ ద గేమ్, ఆట యొక్క రుచి చూసినవాడు. ఏం ఆట? వేట అనేటువంటి ఆట. అనగా ఇస్సాకును గురించి చెప్పండి మాట, ఆయనకు మామూలు మాంసం ఇష్టం కాదు, ఇళ్లలో ఉన్నటువంటి కోళ్ళ యొక్క వాటి కాదు, అడవిలోంచి వేటాడి ఒక జంతువును వేటాడి తరిమి తరిమి దాన్ని బాణంతో కొట్టి చంపి దాన్ని వండుకొని తింటే అడవి జంతువుల మీద మక్కువ కలిగిన వాడు. అది అక్కడ పాయింట్. అడవి మాంసం అడవికి వెళ్ళినటువంటి యాకోబు తేలాడు. అడవికి వెళ్ళగలిగినటువంటి వాడు, వెళుతున్నట్టు వాడని ఏశావు మాత్రమే తెస్తున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ద టేస్ట్ ఆఫ్ ద గేమ్, వేట యొక్క రుచి ఎరిగిన వాడు అని మనం అక్షరార్థంగా తర్జుమా చేసుకోవాలి. అనగా ముసలివాడైనప్పటికీ అతను రుచుల విషయంలో చావలేదు. సరే, ఏదేమైనప్పటికీ రుచి చూడడం, మనం రుచి చూడాల్సినటువంటి 4 విషయాల్ని మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. This miracle in Cana was the first of the many extraordinary miracles Jesus performed in Galilee that revealed his glory, and his disciples believed him. ఆయన శిష్యులు, the disciples made known his glory and believed in him. అనగా శిష్యులకు మహిమ తెలియపరచబడ్డం ద్వారా, యేసు యొక్క మహిమను ఆత్మలో గుర్తించడం ద్వారా, వారి కన్నుల ముందు యేసు యొక్క మహిమ ప్రదర్శించబడ్డం ద్వారా వారి విశ్వాసం పెరిగింది. వాళ్ళు విశ్వాసాన్ని పెంచుకున్నారు, వారు విశ్వాసులయ్యారు. ఇంతకుముందు శిష్యులు, కానీ ఇప్పుడు శిష్యులు కాకుండా విశ్వాసులయ్యారు.
విశ్వాసులు శిష్యులు అవుతారు. శిష్యుల్లో విశ్వాసం లేకపోతే ఎలాగా? స్తోత్రం, హల్లెలూయా. శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. శిష్యులు విశ్వాసులు అనబడలేదు. విశ్వసించిన వాడే విశ్వాసి. విశ్వాసులు అంటున్నప్పుడు ఇది జనరల్ టర్మ్, సాధారణంగా ఉపయోగించబడే పదం. దేన్నైనా ఎవరినైనా విశ్వసించే వాళ్ళు విశ్వాసులు. కానీ మనం ఆ విశ్వాసులు అనే పదంతో సరిపెట్టుకోక ఇంకాస్త పైకి వచ్చి శిష్యులన్నా కానీ జనరల్ టర్మ్ లాగా కనిపిస్తుంది, విశ్వాసుల్లాగా. కానీ క్రైస్తవులు, పరిశుద్ధులు అనేటువంటి మాటలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, మహిమను టేస్టెడ్. వాళ్ళు ద్రాక్షారసాన్ని రుచి చూశారని కాదు. ద్రాక్షారసం రుచి చూశారో లేదో మరి మనకు తెలియదు. చూసి ఉండొచ్చు, చూశారు. కానీ మనం ఆలోచిస్తున్నమాట, దే టేస్టెడ్ ద గ్లోరీ ఇన్ ద స్పిరిట్. వీ షుడ్ టేస్ట్ ద గ్లోరీ ఇన్ ద స్పిరిట్. ద గ్లిమ్స్ ఆఫ్ ద గ్లోరీ ఆర్ మహిమ యొక్క ఏమంటారా, స్వల్ప మహిమనైనా అయితే కాస్త మహిమనైనా, మహిమ యొక్క ప్రభావాన్ని, ఆ మహిమ యొక్క రుచిని, మహిమ దర్శనాన్ని మనం రుచి చూడాలి. రుచి చూడడం అంటే అక్షార్థంగా తినడం తాగడం అని కాదు, అనుభవించడం అని అర్థం. రుచి చూడడం, రుచి నేను చూడడం, రుచిని ఎవరు చూడరు, రుచిని అనుభవిస్తారు. కాకపోతే రుచి చూడడం అంటున్నారు. రుచి చూడడం అనేటువంటి ఒక పని, ఒక ప్రక్రియ, అది కంటిన్యూస్ ప్రక్రియగా చెప్పబడింది. ఆత్మలో నిరంతరము సాగే ప్రక్రియగా ఉండాలి రుచి చూడడం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రుచి చూడడంతో నాకు మనిషి ఆగడు. రుచి చూడడం అనేది ప్రారంభం మాత్రం. ఇక ఆస్వాదించడం నెక్స్ట్ స్టెప్. ఆస్వాదించిన దాని గురించి ఇతరులకు అన్వయించి లేకపోతే ఇతరులకు వివరించి చెప్పడం మరో స్టెప్. ఆయన మహిమను రుచి చూసావా? ఆయన గ్లోరీని చూసావా? ఇక్కడ అందుకని ఇక్కడ రాయబడిన మాటలు ముందు అధ్యాయంలో, అనగా యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చివరి భాగంలో, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. వి సా హిస్ గ్లోరీ. మేము ఆయన మహిమను చూసాం, మేము ఆయన మహిమను రుచి చూసాం. నరావతారిగా మమ్మల్ని పిలుచుకున్నప్పుడు చూసాం. అంతేకాకుండా రూపాంతరపు కొండ మీద చూసాం, శిలువలో చూసాం, పునరుత్థానంలో చూసాం. ఆయన మహిమను చూసాం. ఆయన మాటల్లో, ఆయన ప్రసంగాల్లో, ఆయన జీవనంలో మేము మహిమను చూసాం. వి సా గ్లోరీ. జీసస్ ఈజ్ ద గ్లోరీ. జీసస్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ ఉన్నాడు. క్రీస్తు దేవుని మహిమ ఉన్నాడు. మహిమ యొక్క రిఫ్లెక్షన్ అయి ఉన్నాడు. జీసస్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. మహోన్నతుడైన దేవుని యొక్క మహిమ పరివర్తనం చెందించేవాడు ప్రభు, యేసు ప్రభు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, మహిమ రుచి చూడాలి. అనగా సూపర్ న్యాచురల్ థింగ్ అయినటువంటి, అదృశ్యమైనటువంటి ఆత్మ సంబంధమైన అనుభవాన్ని, గ్లోరీని, దైవికమైనటువంటి భారాన్ని, దాక్సాన్ని మనం అనుభవించాలి. రుచి చూడడం అంటే అక్షరార్థం రుచి అని పక్కన పెట్టేసి, టేస్టింగ్ ఇన్ ద స్పిరిట్, టేస్టింగ్ విత్ ద స్పిరిట్. ఆత్మనాలుకతో, ఆత్మకనులు ఆత్మచెవులు అన్నట్టుగా ఆత్మనాలుకతో రుచి చూడడం. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి మహిమను రుచి చూడాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉత్తముడని, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి. ఎస్, ఆయనను ఆశ్రయించి నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి. ఇక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. డ్రింక్ డీప్లీ ఆఫ్ ద ప్లెజర్స్ ఆఫ్ దిస్ గాడ్. ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్ ద జాయస్ మెర్సీస్ హీ గివ్స్ టు ఆల్ హూ టర్న్ టు హైడ్ దెమ్ సెల్వ్స్ ఇన్ హిమ్. అనగా మెనీ ట్రాన్స్లేషన్స్ని టేస్ట్ అండ్ సీ, కానీ ఇక్కడ రాయబడింది చూడడం అన్నదానికి దాని మూల పదం ఏంటంటే డ్రింక్ డీప్లీ. చూడడం అంటే అని జుర్రుకుంటూ ఆస్వాదిస్తూ
లాగడం అన్నమాట, ఒక స్ట్రాతో లాగినట్టుగా లాగడం, ఊరి నోట్లో పోసుకోవడం అని కాదు. అందుకని దాన్ని ఉపయోగించిన మాటలు చూడండి. డ్రింక్ డీప్లీ ఆఫ్ ది ప్లెజర్స్ ఆఫ్ దిస్ గాడ్. ఈ దేవుని యొక్క ఆనందాన్ని, ఈ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని లోతుగా తాగండి. ఒక చుక్క చుక్క నోట్లో పోసుకోండి అని కాదు, దోషుల్లో పోసుకొని అలాగా తాగండి అన్నట్లుగా. డ్రింక్ డీప్లీ ఆఫ్ ద ప్లెజర్స్ ఆఫ్ దిస్ గాడ్. ఈ దేవుని యొక్క ఆశీర్వాదాలను డ్రింక్ డీప్గా తాగండి. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చెప్పుకోవాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో ఇంచుమించు ఇదే మాట కనిపిస్తుంది. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. రుచి చూచి ఉన్న ఎడల. రుచి చూడండి, రుచి చూడాల్సిందే, తప్పదు. ఒకసారి చూడండి, ఒకసారి రుచి చూడండి. మా హోటల్కి వచ్చి తిని చూడండి, మా మెస్కి వచ్చి తిని చూడండి అని అక్కడక్కడ చెప్పబడ్డాన్ని మనం చూస్తున్నాం. ఒకసారి లేకపోతే మా వస్తువులు ఆన్లైన్లోనే ఆర్డర్ చేసి, లేకపోతే జొమాటోలోను స్విగ్గీలోను ఆర్డర్ చేసి రుచి చూడండి అంటున్నట్టుగా. స్తోత్రం. ఇప్పుడు 3వ వచనంలో ఉంది ఇంగ్లీష్లో. ఎస్పెషల్లీ నౌ దట్ యూ హ్యావ్ హ్యాడ్ ద టేస్ట్ ఆఫ్ ద గుడ్నెస్ ఆఫ్ యావే అండ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ హిస్ గుడ్నెస్. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఆయన యొక్క మంచితనాన్ని రుచి చూడడం అని రాయబడింది. యెహోవా దయాళుడు అనగా దయగలిగిన వాడు అని. స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క దయను, మంచితనాన్ని, గాడ్స్ గుడ్నెస్ ఆర్ కైండ్నెస్. ఒకటి మనం రుచి చూడాల్సింది మహిమను రుచి చూడాలి. రెండవది మంచితనాన్ని రుచి చూడాలి. మనుషుల మంచితనం కాదు, మనుషుల మంచితనం తాత్కాలికమే, దేవుని మంచితనం శాశ్వతం. గాడ్స్ గుడ్నెస్. డీప్గా చాలా లోతుగా, ఎంత తిన్నా కానీ అనగా తనివి తీరా తినండి, తనివి తీరా తాగండి, సంతృప్తిగా. డీప్లీ, లోతైన అనుభవం. తాగడంలో కూడా లోతుగా తాగడం ఏంటండి కాదా? అనగా మరిచిపోయి తాగండి, మిమ్మల్ని మీరు మర్చిపోయి తాగండి, ఎంజాయ్ చేయండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి, ఆత్మీయ జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఒకటి మనం ఆలోచించినట్టు మాట, మహిమను ఎంజాయ్ చేయండి, లేకపోతే మహిమను రుచి చూడండి. రెండోది మంచితనాన్ని రుచి చూడడం. మూడోది 119వ కీర్తన 103వ వచనం. కీర్తన గ్రంథము 119, సామ్స్ 119, 103. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు. నీ వాక్యాలు అనగా దేవుని వాక్యాలు ఎలా ఉన్నాయంట భక్తునికి? ఆత్మకి ఎలాగుంటాయి? వాక్యము ఆహారము, ఆత్మీయ ఆహారము కనుక ఎలా ఉంటుంది? హౌ స్వీట్ ఆర్ యువర్ లివింగ్ ప్రామిసెస్ టు మీ, స్వీటర్ దాన్ హనీ ఈజ్ యువర్ రివిలేషన్ లైట్. హౌ స్వీట్, ఎంత తీయగా ఉన్నాయి యువర్ లివింగ్ ప్రామిసెస్, నీ సజీవమైన వాగ్దానాలు, నువ్వు నాకు చేసిన సజీవ వాగ్దానాలు ఎంత మధురంగా ఉన్నాయి. స్వీటర్ దాన్ హనీ ఈజ్ యువర్ రివిలేషన్ లైట్, నీ ప్రత్యక్షత వెలుగు శ్రేష్టమైన తేనె కన్నా తీయనిది, జుంటి తేనె దారల కన్నా, దేవునికి స్తోత్రం, అడవి తేనె కన్నా, కొండ తేనె కన్నా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి మనము ఆయన యొక్క మహిమను రుచి చూడాలి, రెండవది ఆయన యొక్క మంచితనాన్ని రుచి చూడాలి, మూడవది ఆయన మధురమైన వాక్యాన్ని రుచి చూడాలి. స్వీట్ వర్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వీట్ వర్డ్ అంటే ఇది ఏంది, బైబిల్ స్వీట్గా అనిపించలేదే అన్నమాట. ఆత్మకు స్వీట్గా ఉంటుంది. ఒకవేళ శరీర సంబంధమైన మనిషికి చేదుగా ఉంటుంది, హాట్గా ఉండొచ్చు, బిట్టర్గా ఉండొచ్చు, కానీ ఆత్మలో ఇది స్వీట్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం చెప్పి ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం రుచి చూశారు? వరమును రుచి చూచారు. ద్రాక్షారసాన్ని రుచి చూసిన సందర్భంలోంచి మనం ఇటు వచ్చేసాం. రుచి చూడాల్సినవి చాలా ఉన్నాయి. చాలా ఊళ్ళో తిరగాలండి, చాలా మంచి హోటల్లోకి. ఈ మధ్య ఓ దేవుజనుడు అంటున్నాడు, ఆయన ఎందుకు అన్నాడో ఎన్నో మరి తెలియదు, నా భార్యలు మంచి హోటల్లోకి వెళ్ళి, నెల్లూరు మంచి హోటల్కి వెళ్ళి తినాలని. తినండి, కాదని దేవుడు మిమ్మల్ని. స్తోత్రం. 6వ అధ్యాయం 4వ వచనంలో
It is impossible to restore an apostate. For once a person has come into God's light and tasted the gifts of the heavenly realm. పరలోక సంబంధమైన వరము అని రాయబడింది మన తెలుగు బైబిల్లో, కానీ ఇంగ్లీష్ బైబిల్లో వరములు, లేకపోతే తెలుగులో కూడా వరము, సరే ఏదేమైనప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు. అనగా మహిమలోకము యొక్క వరమును, అనగా కృపావరమును, అనగా పరిశుద్ధాత్మ వరమును రుచి చూడాలి. వరాలు ఉన్నాయా? ఉన్నాయి, ఆగిపోలేదు, నిలిచిపోలేదు, కొనసాగుతున్నాయి. దే డిడ్ంట్ సీజ్, దే ఆర్ కంటిన్యూయింగ్. ఈ వరాలు ఉన్నాయా? ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వరాల్ని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి వరాల్ని, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి వరాల్ని టేస్ట్ చేయాలి, అనగా కలిగి ఉండాలి, పొజెస్ చేయాలి, నువ్వు పొందుకొని ఉండాలి. అది నువ్వు ప్రార్థించి పొందుకోనో లేకపోతే ప్రభు ఉచిత కృపను బట్టి ఇవ్వడమో అది జరిగి ఉండాలి. నా మాటలు ముగించేస్తున్నాను. 4వ విషయం, మనం రుచి చూడాల్సింది మహిమలోకపు వరాల్ని, మనం పరిశుద్ధాత్మ వరాల్ని మనం రుచి చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి మహిమను రుచి చూడాలి, రెండవది మంచితనాన్ని రుచి చూడాలి, మూడవది మధురమైన వాక్యాన్ని రుచి చూడాలి, నాలుగవది మహిమలోకపు వరములను రుచి చూడాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. భౌతికమైన ద్రాక్షారసము కాదు, ఆత్మ సంబంధమైన ద్రాక్షారసము, అనగా ఆత్మ సంబంధమైన మహిమను, ఆత్మ సంబంధమైనటువంటి నీ మంచితనాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి నీ వాక్యాన్ని, ఆత్మ సంబంధమైన నీ వరాన్ని మేము రుచి చూడాలని, భౌతిక ద్రాక్షారసము కన్నా, శ్రేష్ఠ ద్రాక్షారసము కన్నా ఇవి శ్రేష్టమని మేము మీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. మీరు మాకు నేర్పించిన పాఠముల కొరకే మీకు వందనం చెల్లిస్తూ, ఈ సత్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు ఉచితమైతే రేపు కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.